దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఈరోజు ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తాం. ప్రకటన గ్రంథం చాలా దేవుని నామానికి మహిమకరంగా యోహాను భక్తుడు రాశాడు. క్రైస్తవులకు వారి విశ్వాసం కారణంగా శ్రమలు హింసలు ఎదురైన కాలంలో యోహాను ఈ గ్రంథాన్ని వ్రాశాడు. పాఠకులకు ఈ గ్రంథం ద్వారా నిరీక్షణను ధైర్యాన్ని కలిగిస్తూ రచయిత వారి శ్రమల్లోనూ హింసల్లోనూ తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాడు. ఆ గ్రంథంలో సాదృశ్య రూపంలో కనిపించే పలు దర్శనాలను ప్రత్యక్షతలను నాటి క్రైస్తవులు అర్థం చేసుకోవడం గమనార్హం. దేవుని ప్రజలను ఎదిరించిన సాతాను అంతిమ పరాజయం, శత్రువుల అంతమే ఓటమి, నమ్మకంగా ఉన్నవారికి లభించే బహుమానం, కొత్త ఆకాశం కొత్త భూమి గురించిన వాగ్దానం బైబిల్లో చివరి గ్రంథమైన ప్రకటనలో మనకు కనిపించే విశేషం అన్నమాట. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కలవు. 7 సంఘాలు కూడా బలమైన సంఘాలు. అవి ఆసియా ఖండంలో కలవు. అవి ఆసియా ఖండంలో ఒక్కొక్క సంఘము ఒక్కొక్క యుగానికి సంబంధించింది. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో 7 సంఘాలను గురించి, అపోస్తుల యుగం నుండి అంత్యకాలం వరకు విస్తరించి ఉన్న సంఘ చరిత్రలో 7 వరుస యుగాలకు ప్రాతినిధ్యం వహించే ఒక ప్రవచనాత్మక కాలక్రమంగా చరిత్రవాదులు తరచుగా వ్యాఖ్యానిస్తారు. ఈ చట్టం ఎఫెసు, స్ముర్న, పెర్గమోసు, తయాతీరా, సార్దీసు, ఫిలదెల్ఫియా మరియు లవోదికయ వ్రాసిన పత్రికలను నిర్దిష్టమైన తరచుగా యూరో కేంద్రికమైన చరిత్రాత్మక కాలాలకు అనుసంధిస్తుందన్నమాట. ఈ ప్రకటన గ్రంథం చాలా మర్మములు తెలుపుతుంది. యేసు ఎలా వస్తాడో, యేసయ్య మన కోసం ఎలా వస్తాడో, మా సాతాను ఎలా అపజయం పొందుతాడో, యేసయ్య సాతానుపై ఎలా యుద్ధం చేస్తాడో, దేవుని ప్రజలు ఎలా ఎత్తబడతారో, మరియు దేవుని ప్రజలు అసలు యేసయ్య రావడానికి పరలోకంలో ఏం జరిగిందో మొత్తం ఈ గ్రంథాలలో ఉంటుంది. మొదటి దర్శనం, 7 సంఘాల లేఖనం ఉంటుంది. 7 ముద్రలు ఉన్న గ్రంథం ఉంటుంది. 7 బూరలు ఉంటాయి. ఎర్రని మహాఘట సర్పం ఉంటుంది. 2 క్రూర ముఖాలు ఉంటాయి. వివిధ దర్శనాలు ఉంటాయి. ఇంకా దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు ఉంటాయి అన్నమాట. బబులోను వినాశనం ఉంటుంది. క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, అపవాది ఓటమి పాలు కావడం అనేది ఉంటుంది. అంతిమ తీర్పు ఉంటుంది. కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుంది మరియు కొత్త యెరూషలేము ఉంటుంది. ముగింపు దేవుడు ఎలా వస్తాడో తన ఆల్ఫా ఒమేగా అయి ఉంటాడని చెప్తుంది. ఈ ప్రకటన గ్రంథంలో మొదటిగా యేసుక్రీస్తు తన దూతలకి చెప్పి యోహాను పద్మస్ ద్వీపంలో ఉండగా ప్రకటన గ్రంథాన్ని రాపించాడనమాట. యోహాను కూడా యేసయ్యతో పాటు బ్రతికిన వాడే. యేసయ్య చనిపోయాక 12 మంది శిష్యులు కూడా యేసయ్య అపోస్తుల కాలంలో ఉండి ఆనాటి కాలంలోనే అపోస్తుల సేవ చేసి వాళ్ళు 12 మంది శిష్యులు చనిపోయాక ఈ యోహాను చివరిగా మిగిలి ఉంటాడు. వీరిని కూడా ఇక శత్రువులు తీసుకెళ్ళి బంధిస్తారనమాట. పద్మస్ ద్వీపంలో ఈ అధికారులు బంధించడం వల్ల దేవుడు అక్కడ ఈ దూతల ద్వారా ఈ దర్శనాలని యోహాను గారికి అందిస్తాడు. ఈ విధంగా ప్రకటన గ్రంథం రాయబడ్డది. ప్రకటన గ్రంథంలో ప్రవచన వాక్యాలు ఉంటాయి. అవి చదువువాడైనను వినువాడైనను వాటిని గైకోని వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుటకు చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చును. ఎంతవరకు యోహాను ఆ దర్శనాలు చూశాడో మొత్తం కూడా సాక్ష్యం ఇచ్చాడనమాట. ఆ దూత ద్వారా ఆ వర్తమానం మొత్తం రాశాడనమాట. యేసు ఒకనొక రోజు మేఘారూఢై వస్తాడు. ఆ రోజున ప్రతి నేత్రం అతన్ని చూచును. పొడిచిన వారు కూడా చూస్తారనమాట. రొమ్ము కొట్టుకుంటారనమాట. ఆ దినము వస్తుందని దేవుడి వాక్యలేఖనాల ప్రకారం సెలవిస్తున్నాడు. అదే ఈ 7 సంఘాలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. మొదటి సంఘం చూసినట్లయితే ఎఫెసు సంఘం అనమాట. ఎఫెసు సంఘము క్రీస్తు శకము 33 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అపోస్తుల సంఘము తొలి సంఘం
సంఘము అబద్ధ అపోస్తులను పరీక్షించినందుకు ప్రశంసింపబడింది, కానీ దాని మొదటి ప్రేమను కోల్పోయింది. వాక్యానుసారంగా చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చూస్తే ప్రతి సంఘానికి దేవుడు తన యొక్క మంచి క్యారెక్టర్ ద్వారా రాస్తూ ఉంటాడనమాట. అలాగే ఈ ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘానికి కూడా 7 నక్షత్రములు గల తన కుడి చేతి పట్టుకుని 7 ఆత్మలు గల సంచరించుచు చెప్పు సంగతులని దేవుడు చెప్తా ఉంటాడనమాట. అయితే ఈ సంఘం అంతా కష్టాన్ని, సహనాన్ని, క్రియలను అన్నిటినీ ఎరిగిద్ది, కానీ ఈ దుష్టుల్ని సహింపలేదన్నమాట. ఇది మొదటికి ఉన్న ప్రేమను మర్చిపోయిందనమాట. ఈ సంఘం మొదటి ఉన్న ప్రేమను మర్చిపోయింది, కానీ దేవుడు ఈ మొదటి ప్రేమ మరలా నువ్వు తెలుసుకొని మారు మనసు పొందితే నీకు జీవవృక్ష పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను. ఈ సంఘం ఎప్పుడైతే జయిస్తుందో, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని ఇస్తానని చెప్పిందనమాట. ఈ సంఘము ఒకవేళ మారు మనసు పొందకపోతే దాని దీపస్తంభం దాని యొద్ద నుండి తీసివేస్తానని చెప్పాడనమాట. కనుక ఈ సంఘము చాలా క్రియల్లో అయినా, సహనంలో అయినా దుష్టుల్ని సహింపలేదన్నమాట. నికోలయిత బోధను కూడా అనుసరించలేదు, వాటిని ద్వేషించింది. అది దేవునికి కూడా ద్వేషం కలిగిన క్రియలు అనమాట. అపోస్తులు కాక వాళ్ళు అపోస్తులు అని చెప్పుకునే వారిని కూడా ఈ సంఘం కనుగొని గుర్తించిందనమాట. ఇంకా ఈ సంఘము చాలా దేవుని నామం నిమిత్తం ఎన్నో భారము భరించి అలసిపోలేదనమాట. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, అయినా ఒక తప్పు ఉంది. ఏంటంటే మొదటి ప్రేమ. ఆది అపోస్తులు 12 మంది ఉన్నప్పుడు ఈ సంఘం స్టార్ట్ అయిందనమాట. ఆది అపోస్తులు ఎలా భయం భక్తి కలిగి, అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు, యేసయ్య చనిపోగానే శిష్యులందరూ భయం కలిగి ఒక గదిలో ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ నింపబడ్డాక ధైర్యశాలులయ్యారు. ధైర్యం వచ్చాక వీరికి వారి మొదటి ప్రేమను కోల్పోయారనమాట. అందుకోసమే ఇది ఆది అపోస్తుల సంఘం అని చెప్పవచ్చు. ఇది యేసయ్య చనిపోయిన తర్వాత మొదటి సంఘంగా గుర్తించబడ్డదనమాట. ఇది ఆ కాలం 33 సంవత్సరాల కాలం నాటిదనమాట. అయితే ఇందులో ఆది అపోస్తులు వారి యొక్క శ్రమ అయినను, సహనమైనను, కష్టమైనను, వారి క్రియలైనను పరిశుద్ధంగా ఉండేవన్నమాట ఆనాటి కాలంలో. అలా ఇలా ఆ విధంగా ఆది అపోస్తుల్లో ఉన్న సంఘము ఇలా దేవుని శక్తి, దేవుని బలం ఉండేసరికి వారు మాత్రానికి దేవుని ప్రేమను కోల్పోయారు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, మొదటి ప్రేమను కోల్పోయారు. మీరు మరల మొదటి ప్రేమ కలిగి ఉంటే నేను జీవవృక్ష ఫలాలను మీకు భుజింపనిత్తునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అందరూ భయం భక్తి కలిగి దేవుని యొక్క మొదటి ప్రేమలో జీవించారనమాట. అందుకోసమే యెహోవా కూడా ఈ సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘం తన కుడి చేత పట్టుకున్న 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాల మధ్య మన యేసే ఉండి ఈ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. యోహాను కూడా ఈ దర్శనం చూసి చాలా భయపడ్డాడు. దర్శనము చూస్తున్న అంతసేపు కూడా ఎంతో విచిత్రం అనిపించింది. ఎన్నో దర్శనాలు యోహాను గారు చూసి ఈ సంఘాల గురించి రాశాడనమాట. ఈ సంఘాలు ఆసియాలో ఉన్నాయి, కానీ ఆయా యుగాలలో ఉన్నాయి. యుగానికి ఒక సంఘం అనమాట. మనం 7వ సంఘంలో ఉన్నాం. ఇప్పుడు 2వ సంఘం గురించి తెలుసుకుందాం. 2వ సంఘం స్మిర్నా సంఘము. ఇది సుమారు 100 నుండి 331 వరకు ఉంటుంది. 100 నుండి 313 మధ్య యుగానికి సంవత్సరాల మధ్య ఉన్న యుగానికి సంబంధించిందనమాట. హింసింపబడిన సంఘం అనమాట. రోమన్ అమరవీరుల యుగం ఇది. డయోక్లేషియన్ అంటే చరిత్రకర్తల కింద బాధపడిన సంఘం అనమాట. ఈ సంఘము చాలా హింసింపబడిందనమాట. అప్పుడున్న రోమన్ సంఘము, రోమన్ అధికారులు అందరూ చక్రవర్తులు కూడా ఈ సంఘాన్ని చాలా బాధ పెట్టేవారు. వాగ్దానం ప్రకారం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి
11 వచనాలు చూద్దాం. 8 నుండి 11 వచనాలు చూస్తే, పూర్ణ సంఘము మొదటి వాడును కడపడి వాడినై ఉండి మృతుడే మరల బ్రతికిన వాడునని దేవుడు చెప్తున్నాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉన్న దేవుడిని నేను చెప్తున్న సంఘం, నీ శ్రమ దరిద్రత సంఘంలో ఉన్నను దేవుడు చూశాడు. అయినా నువ్వు ధనవంతుడివే, యూదులు మనం చెప్పుకొనచ్చు, యూదులు కాక సమాజం వారి వలన కలుగు దూషణ నేను ఎరుగుదు. వారికి యూదులు కాకుండానే యూదులు అని చెప్పుకొని వారు దేవదూషణ వారికి కలుగు దూషణ ఎరుగుదనని చెప్తున్నాడు. నీవు పొందబో శ్రమలకు భయపడకమని చెప్తున్నాడు. పొందబోయే శ్రమలకు నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. దేవుడు ఈ సంఘానికి ఏమి ఇస్తున్నాడంటే జీవి కిరీటం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. శ్రమలు కలిగినా కూడా మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి శ్రమలో కూడా వారికి జీవి కిరీటం ఇస్తున్నాడు. ఈ సంఘానికి ఆత్మ ఫలం ఏంటంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చేయడు. ఈ సంఘము ఎంత శ్రమలు పొందినా చివరి వరకు దేవుని సాక్షిగా ఉంటే రెండవ మరణం వల్ల ఏ హాని చేయడు. మొదటి మరణం మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చనిపోయినట్టే, మరలా బ్రతుకుచున్నట్టు. అదే రెండవ మరణం మన శరీరం కూడా చనిపోయినట్టే. ఆ రెండవ మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే, జయిస్తే ఆ రెండవ మరణం వల్ల హాని పొందడు. అంటే నువ్వు నరకానికి వెళ్ళావు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈ సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, సాతాను వరలో చిక్కబడింది, శ్రమ కలిగింది. కానీ ఈ సంఘం నమ్మకంగా ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తున్నాడు. ఎంత శ్రమ అయినా, ఎంత దరిద్రత అయినా దేవుడు నువ్వు ధనవంతుడివే అని చెప్తున్నాడు. యూదులు కాక ఎంతో మోసకరమైన స్థితిలో ఉన్న వారిని కూడా ఈ సంఘంలో కనిపెట్టిందనమాట. ఈ సంఘము ఇంకా అనేక చక్రవర్తుల కాలంలో కూడా ఎంతో హింసపడిన సంఘం అనమాట. ఈ రీతిగా దేవుడు చేశాడు. మూడవ చర్చి చూసినట్లయితే పెర్గమోస్ సంఘం. ఇది 313 నుండి 600 సమయంలోది రాజీ పడనే సంఘం అనమాట. ఇది కాన్స్టాంటైన్తో ప్రారంభమైంది. సంఘము అధికారాన్ని పొందింది కానీ రాజీ పడింది అనమాట. దీనివల్ల అన్యమత ఆచారాలు సంఘంలోకి ప్రవేశించాయి. దేవుని వాక్యం చూస్తే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11 నుంచి 17 వరకు చూసినట్లయితే ఈ పెర్గం అనే సంఘం పెర్గమోస్ అంటారు. ఈ సంఘంలో 2 అంచుల వాడి గల ఖడ్గం గల దేవుడు చెప్తున్నాడు. ఇది అంతా కూడా సాతాను స్థలంలో కాపురం ఉన్నదనమాట. విగ్రహానికి బలి ఇచ్చింది తినేదనమాట, జారత్వం చేసేదనమాట. ఇది బాలాకు బోధించేది. ఇంకా నికోలేతల వారి బోధ కూడా ఇది అనుసరించేది. ఈ క్రియలన్నీ దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు మారు మనసు పొందు, లేకపోతే నీ నోట ఖడ్గం ఉంచబడిద్దని చెప్పిండు అనమాట. చెప్పాక దేవుడు చెప్పిన రీతిగా వారు మారు మనసు పొందితే అతనికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదని దేవుడు ఒక ఆత్మ చెప్పుచున్న మాట చెప్పాడనమాట. ఇటువంటి బహుమానం ఈ సంఘానికి ఇచ్చాడు. ఎంత సాతాను సమాజంలో ఉన్నా కూడా ఈ సంఘం మారు మనసు పొందితే ఇచ్చేవాడే. ఈ సంఘం రాజీ పడని సంఘం అనమాట. ఇది అన్య విగ్రహారాధనలో ఉంది. ఇది అధికారం పొందింది. అధికారం వచ్చాక దీని అధికారాన్ని బట్టి మరలా లోకాస్తులు పాటించినట్లు పాటించిందనమాట. ఈ సంఘము చాలా అన్యమత విగ్రహారాధన ఆచారాలు సంఘంలోకి ప్రవేశపెట్టారు. ఈ రకంగా దేవునికి విరుద్ధంగా ఉన్నారు. అయినా కూడా ఈ 3వ పెర్గం అనే సంఘము మారు మనసు పొందితే దేవుడు గొప్ప జ్ఞానము, గొప్ప బహుమతి ఇస్తానన్నాడు. వారి పేరు ఎవ్వరికి తెలియకుండా కొత్త పేరు పెడుతున్నాడు, ఒక తెల్ల రాతి మీద చెక్కుతున్నాడు. ఈ రీతిగా సంఘము బహుగా అభివృద్ధి చెంది ఉంటుందన్నమాట. అయినను కూడా ఈ సంఘం మారు మనసు పొందితే
దేవుడు మేలు చేస్తాడు. మారు మనసు పొందకపోతే నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి ఖడ్గము వీరితో యుద్ధం చేయను. ఎవరైతే వీరు అన్యజనులు వ్యభిచారినైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధన చేయవాడిని దేవుడు క్షమించాడు. కానీ ఈ సంఘం విగ్రహారాధన ఆచారాల్లో పడిపోయింది కనుక దేవుడు చెబుతున్నాడు, నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను నా నోట ఖడ్గంతో నీతో యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. కనుక ఈ సంఘము మారు మనసు పొందితే ఖచ్చితంగా వీరికి దేవుడు కొత్త పేరు పెట్టి కొత్తగా దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని వీరిని కూడా దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. సంఘం గురించి ఎందుకు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో అంటే, మొదటిగా ఎత్తబడేది సంఘము మాత్రమే. సంఘం మాత్రమే కనుక సంఘం గురించి దైవజనుడు ఇక్కడ యోహాన్ భక్తుడు రాస్తున్నాడు. యేసయ్యకి వరుడు వలె యేసయ్య వస్తుంటే వధువు వలె సంఘం మొదటిగా దేవుణ్ణి ఎదుర్కొంటుంది. అందుకోసమే సంఘం ఎన్ని కష్టాలు పడినా వాటిలో సరిదిద్దడానికి దేవుడు యోహాన్ భక్తుడితో ఇది రాపిచ్చాడనమాట. సరిదిద్ది వారికి పరలోకంలో ఇచ్చే ఆత్మ ఫలాన్ని గురించి చెప్పాడు. అలాగే 4వ సంఘం చూసినట్లయితే 4వ సంఘంలో తయాతీర సంఘం అన్నమాట. తయాతీర సంఘం 600 నుండి 1517 వరకు సంఘం బస్టు పట్టిన సంఘం అని ఇది. పోపు వ్యవస్థ రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఆవిర్భావం. ఇది తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం అంగీకరించబడ్డది. పోపు వ్యవస్థ ఇంకా రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. ఇవి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, అంతకు మునిపే అన్యజనుల ఆచారాలు, ఇంకా తప్పుడు ఆచారాలు ఇంకా ప్రవేశపెట్టడానికి సంఘం ఇంకెంతో వర్గీకరించబడ్డదనమాట. ఈ తయాతీర సంఘం గురించి చూసే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు చూడొచ్చు అనమాట. తుయతైర సంఘంలో దేవుని కన్నులు గలను, అపరంజి పోలేని పాదాలు గలవని చెప్తున్నాడు అనమాట. ఈ సంఘం ఎంత చెప్పినా మారు మనసు ఇవ్వట్ల. యెజబేలు ఆత్మను ఉంచుచున్నాడు, ఇంకా జారత్వం చేయుచున్నారు, విగ్రహాలకు బలిచ్చింది తింటున్నారు, ఇంకా దాసుల్ని మోసపరిచే బోధ చేస్తున్నాడు. ఇవన్నీ మానకపోతే దేవుడు వాళ్ళ పిల్లల్ని చంపేదనని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఉదయమున అంతరింద్రియాలు గలవాడునని చెప్తున్నాడు. నేను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ఇంకా ఆ బోధన అంగీకరింపక గూఢమైన సంగతులు ఎరగరమని చెప్పుకొని వారితో నేను చెప్పుదాను. ఇంకా ఎవరైతే మంచిగా ఉండి సాతాను బోధ తెలియకుండా ఉంటారో, వారిని అంగీకరించారో వారికి ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీరు గట్టిగా కలిగిన దాన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఈ సంఘానికి దేవుడిచ్చే అధికారం ఏంటంటే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇనుపదండంతో వాళ్ళు ఏడును, వారు కుమ్మరి వాని పాత్ర వల్ల పగలగొట్టబడుదుడు. అతనికి వేకువ చుక్కను ఇచ్చేదనని చెప్తున్నాడు. అధికారం ఇస్తానని చెప్తున్నాడు. ఏలుబడి చేసేది ఇస్తానని చెప్తున్నాడు. వేకువ చుక్కను ఇస్తానని చెప్తున్నాడు. ఈ సంఘం మారు మనసు పొందిద్దని చెప్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఈ సంఘం మారు మనసు పొందదని దేవుడు చెప్తున్నాడు. అయినా పొందిన ఎడల మీకు కలిగింది, దేవుని ఎడల కలిగింది గట్టిగా పట్టుకున్న ఎడల ఖచ్చితంగా దేవుడి వాగ్దానాలు ఈ సంఘం పట్ల చేస్తానని చెప్తున్నాడు. తుయతైర సంఘము చాలా సహనం ఉంటుంది, పరిచర్య ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్రియలు ఉంటాయి. కానీ అన్యమత ఆచారాలు, యెజబేలు అనే స్త్రీ, జారత్వము, విగ్రహారాధన ఇవి ఉండడం వల్ల ఇవి మారు మనసు పొందితేనే కానీ దేవుడి మాట వింటే కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇది రాజీ పడితే దేవుడు మేలు చేస్తాడు. రాజీ పడని ఎడల ఇంకా దేవుడు గొప్ప శిక్ష అనేది వస్తుంది. కనుక దేవుని యందు భయం భక్తి కలిగి ఈ సంఘం మరల మారు మనసు పొందితే దేవుడు మేలు చేస్తారు. ఈ సంఘంలో కొందరు సాతాను బోధ అంగీకరించని ప్రజలు కూడా ఉన్నారు. వారికి ఈ యొక్క ఆత్మ ఫలము, దేవుడు ఇచ్చే గిఫ్ట్ దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరైతే సాతాను సంగతులు అంగీకరించారో వారు తమకున్నది
గట్టిగా పట్టుకోండి, మీ ఏ భారము మీ మీద పెట్టను, దేవుడు మీకు అధికారాన్ని ఇస్తానని ఈ సంఘాన్ని ఎంతో బలపరుస్తున్నాడు. ఎంతోమంది తప్పిపోయినా కొంతమంది నీతి కలిగి ఉన్నారు కాబట్టి ఆ నీతి గల ప్రజల కోసం దేవుడి వాగ్దానం చేశాడనమాట. కనుక ఆ యుగంలో అటువంటి ఆ కాలానుగుణంగా వాళ్ళు చాలా అన్య దేవతలు కలిసిపోయేవారు. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదనమాట, దేవుడు కూడా నచ్చలేదు. 5వ సంఘంగా మనం చూస్తే సార్దీస్ సంఘం 1515 నుంచి 1700 వరకు ఈ సంఘం ఉంటుంది. మృత సంఘం అనమాట. అది ప్రొటెస్టెంట్ సంస్కరణకు పత్రిక. ఈ సంస్కరణకు సజీవంగా ఉన్నట్లు పేరు ఉన్నప్పటికీ అది చాలా వరకు మృతమైనది, సంస్కృతించబడది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే సార్దీస్ సంఘంలో 7 నక్షత్రాలు 7 ఆత్మలు గల చెప్పు సంగతులు అనమాట. సార్దస్ సంఘంలో నీ క్రియలు నేను ఎరుగుదాను, జీవించుచున్నాను అనుకునేది కానీ ఈ సంఘం మృతమైన సంఘం అంట. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడాలి. దేవునికి సంపూర్ణమైన క్రియలు కావాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము, జాగరూకుడివే, సోమరుడివే, శ్రద్ధగా నువ్వు ఉంటే దేవుడు దొంగ వలె వస్తాడని చెప్తున్నాడు. అయితే వస్త్రాలు అపవిత్రపరచుకొని కొంతమంది మంచి సార్దస్ సంఘంలో ఉన్నారంట. వారు సార్దస్ సంఘంలో ఉన్నవారు కొంతమంది దేవుని పని పూర్తిగా చేసేవారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని చెప్తున్నాడు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రం తుడిపెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను ఈ సార్దస్ సంఘంలో ఉన్న కొంతమందిని నేను ఒప్పుకుంటాను. ఎవరైతే జాగరూకుడై ఉండకుండా దేవుని పని సంపూర్ణంగా చేస్తారో వాళ్ళని దేవుడు ఈ బహుమతి ఇస్తాడనమాట. అదే జాగరూకై ఉండి నేను మంచిగా ఉన్నాను అనుకుంటారు, వీళ్ళు బ్రతికి ఉన్నాను అనుకుంటారు, కానీ వీళ్ళు చనిపోయినట్టే అని దేవుడు ఈ సంఘంలో కొంతమందితో చెప్తున్నాడు. కానీ ఈ సంఘము బలమైన సంఘంగా మారిద్ది ఎప్పుడంటే జాగరూకుడు నీడ సంఘం లేకుండా దేవుని పని కరెక్ట్గా చేసి. అందుకోసమే దేవుడు చెప్తాడు కదా, పాతాళంనకు పోవు పనైనను నువ్వు జాగ్రత్తగా చేయమని చెప్తున్నాడు. కనుక మనము ఈ సంఘం వలె ప్రతి పని కూడా జాగ్రత్తగా చేసిన ఎడల దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఈ సంఘం కూడా సోమరిగా, నిద్రబోతుగా, తిండిబోతుగా ఉంటూ ఇంకా ఈ సంఘము దేవుని క్రియల విషయాలు చేద్దాంలే అని అశ్రద్ధ కలిగి ఉండడం వల్ల దేవుడు చెప్తున్నాడు, నేను దొంగ వలె వచ్చేదనని చెప్తున్నాడు. కనుక దేవుడు వచ్చే సమయానికి సిద్ధపడాలి. బుద్ధి గల కన్యకలు కూడా సిద్ధపడ్డారు. కొంతమంది బుద్ధి లేని వారు సిద్ధపడాల, బయట ఉన్నారు, వీరెవరో నాకు తెలియదని దేవుడు చెప్పాడు. కానీ బుద్ధి గల కన్యకలు ప్రార్థనతో ప్రతి కార్యాన్ని సిద్ధపరచుకున్నారు. వారి జీవితాన్ని సిద్ధపరచుకునగా వారు దేవుని యొద్దకు చేరారనమాట. దేవుని రాజ్యంలో వారు పెట్టబడ్డారు. కానీ బుద్ధి లేని వారు, అశ్రద్ధ చేయవారు బయటే మిగిలిపోయారు. వారి నరకంలో పండ్లు కొరుకుతూ ఉన్నారనమాట. కానీ దేవుడు ముందుగానే ఈ సంఘానికి చెప్తున్నాడు, మారు మనసు పొందితే నీ జీవ గ్రంథంలో నుండి పేరెంత మాత్రము నేను తుడిపి పెట్టనని దేవుడు చెప్తున్నాడు. కనుక మనమందరం జ్ఞానం కలిగి వాక్య మార్గంలో నడుచుకొచ్చు, మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని అనేకులకి పంచుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటే దేవుడు ఒకానొక దినాన మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సార్దస్ సంఘంలో ప్రతి బిడ్డకి, మారు మనసు పొందిన ప్రతి బిడ్డకి తెల్లని వస్త్రాలు ధరించుకునేటట్లు దేవుడు చేస్తానని చెప్పాడనమాట. కనుక దొంగ వలె ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, చివరి గడియలో యేసయ్య వస్తాడు. కనుక మనమందరం సంఘమై ఉన్న మనమందరం మొదటిగా లేవనెత్తబడ్డం కోసం సిద్ధపడి దేవుని వైపు ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా జ్ఞాపకం చేసుకుంటాడనమాట. సిద్ధపడకపోతే మనం మిగిలిపోతాం. మన ఆత్మ పైన శక్తి కాదు కానీ లోపల దేవుని శక్తి కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం మొదటిగా లేపబడతాం అనమాట. పునరుత్థాన శక్తి కావాలి. మనం
ఎత్తబడాలంటే దేవుని శక్తి కావాలి. అందుకోసమే దేవుని శక్తి కోసం వాక్యం చదివి ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క దైవికమైన శక్తి మనం పొందుకుంటామని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుని యందు భయం భక్తి కలిగి యెహోవా వైపు నువ్వు తిరిగిన ఎడల, యెహోవాను సేవించిన ఎడల ఆయన నీకు తెల్లని వస్త్రాలు ధరింపచేసి జీవ గ్రంథంలో నీ పేరును వ్రాస్తాడని చెప్తున్నాడు. జీవ గ్రంథంలో నుండి నీ పేరు ఎన్నడూను తుడుపు పెట్టబడదని చెప్తున్నాడు. కనుక యెహోవా యందు భయం భక్తి కలిగి ఉండాలి. 6వ సంఘంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలదెల్ఫియా సంఘం అనమాట. ఫిలదెల్ఫియా సంఘము 1700 నుండి 1900 వరకు ఉంటుంది. ఇది విశ్వాసపాత్రులైన సంఘం అనమాట. ప్రపంచవ్యాప్తంగా మిషన్లు, పునర్జీవాలు, సువార్త అభివృద్ధి జరిగిందనమాట. ఆ యుగంలో ఈ సంఘం ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు చూసినట్లయితే ఈ ఫిలదెల్ఫియా సంఘం విశ్వాసపాత్రమైన సంఘం అనమాట. ఈ సంఘం చాలా సువార్త అభివృద్ధి చెంది పునర్జీవన మిషన్లు కూడా సేవ అభివృద్ధి చెందాయి అన్నమాట. ఇది తావి తాళపు చేయగలివి, ఎవడు వేయలేకుండా ఎవడు తీయకుండా వేయవాడు అయిన పరిశుద్ధ దేవుడు, సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు అని దేవుడు చెప్తున్నాడు. కొంచెం శక్తి ఉన్నా కూడా దాన్ని ఎవడిని వేయలేరని కాదని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కనుక ఇక్కడ సంఘానికి ఇచ్చే బహుమతి ఏంటంటే వాడు సాతాను జనాన్ని కూడా సమాజ వారిని రప్పించేదను వారు వచ్చి ఈ సంఘం ప్రజల ఎదుట సాగిల పడుదురని దేవుడు చెప్తున్నాడు. సాగిల పడి ఇంకా నమస్కారం చేసి నేను నిన్ను ప్రేమించేదని కాబట్టి నేను చేస్తున్నాను, దాన్ని ఎవ్వడు వేయనేరని దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. కనుక ఇక్కడ సంఘానికి ఇచ్చే బహుమతి ఏంటంటే జయించడానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేది చెప్తున్నాడు. నేను త్వరగా వస్తాను, నీ కిరీటం ఎవరు అపకరింపకుండా దేవుని ఒక స్తంభంగా సంఘాన్ని చేస్తానని చెప్తున్నాడు. ఎన్నడూను వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి వచ్చుచున్న నూతన యెరూషలేము నా పట్టణ పేరును, నా కొత్త పేరును దేవుడు కొత్త పేరు ఈ సంఘానికి ఇస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట అనమాట. ఈ సంఘము గనుక దేవుని యందు భయం భక్తి కలిగి ఉంది. దానికి కొంచెం శక్తి అయినను దేవుని జయించడానికి దేవుని ఆలయంలో ఒక సంఘంగా చేసేది అనమాట. ఒక స్తంభంగా చేసేది దేవుడు చెప్తున్నాడు. ఎవరిని వేయలేకుండా నమస్కారం చేసేలాగా చేస్తాడు. ఈ సంఘానికి ఒక కొత్త పేరు, యెరూషలేము పేరు, పట్టణ పేరు, కొత్త పేరు, ఇంకా దేవుని పేరు, పరలోకంలో నా యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేము వధువు సంఘంగా ఈ సంఘానికి ఒక గొప్ప పేరు పెడతానని చెప్తున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు కూడా ఎవ్వడు వేయలేకుండా తీయకుండా అటువంటి శక్తిని ఈ సంఘం పట్ల కుమ్మరిస్తానని చెప్తున్నాడు. అందుకోసమే ఈ సంఘము కొంచెం శక్తి ఉన్న, కొంచెమే జ్ఞానం ఉందేమో, కొంచెమే శక్తి ఉందేమో, కానీ నువ్వు గట్టిగా పట్టుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక మనం అందరము కొంచెం జ్ఞానం ఉందేమో, కొంచెం బలం ఉందేమో, కానీ దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసపూర్వకమైన సంఘం, విశ్వాస పాత్రులు ఈ సంఘంలో ఉన్నప్పుడు అనేక క్రీస్తు గురించి మిషనరీలన్నీ అభివృద్ధి చెందాయన్నమాట. ఈ సంఘం సువార్త ఎక్కువ వృద్ధి చేసిందనమాట. ఈ సంఘం దేవుని గురించి ఎక్కువ ప్రకటించింది. ఎంతమంది నశించిపోతున్న వారి కోసం ప్రకటించింది అనమాట ఈ సంఘము. కనుక మనము కూడా యెహోవాను ప్రకటించాలి. మనకున్న శక్తి కొలది, కొంచెము శక్తి అయినను యెహోవాను ప్రకటించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని దేవాది దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ 7 సంఘాల వలె మనం కూడా జ్ఞానం కలిగి బ్రతకాలి. దేవుని సువార్త ప్రకటించాలి. లోకం ఆచారాలను వదిలేయాలి. మనం దేవుణ్ణి వెంబడించాలి. దేవుని మాట వినాలి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో కూడా దేవుడు ఎంతో ప్రేమ అనమాట. ఏమీ లేని స్థితిలో వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు. వారు కొంచెం అయినను దేవుడు వారిని విడిచిపెట్టలేదనమాట. అటువంటి బలము కలిగిన సంఘంగా వీరు లేవనెత్తబడ్డారనమాట. అప్పుడు దేవుడు వీరికి మంచి బహుమానం అనేది ఇచ్చాడు. కొత్త పేరు, ఎంతో శ్రేష్టమైన పేరు, ఒక స్తంభంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇంకా
వారికి కొత్త పేరు ఇస్తానని దేవుడు చెప్పాడనమాట. ఇంకా వారికి నూతన యెరూషలేములో యెరూషలేము నుండి వచ్చే కొత్త పేరు ఇస్తానని ఇంకా ఆత్మ చెబుతున్న మాట కూడా చెప్పాడనమాట. చివరి సంఘంగా లవోదిక సంఘం అనమాట. ఈ సంఘం ప్రస్తుతం ఉంది, 1900 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వస్తుంది. ఈ వెచ్చగా ఉన్న సంఘం అనమాట. ఆత్మీయక ఉదానీయతతో కూడిన ఆధునిక సంఘం అనమాట. అంత్యకాలానికి దారి తీస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకున్నట్లయితే ఈ గ్రంథం ఉంటుంది, ఈ సంఘం గురించి ఉంటుంది. చివరి యుగం, మన యుగంలో వచ్చే సంఘం ఇది ఏమని చెప్తున్నాడు? ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్తున్నాడు. ఆదియు అంతము దేవుడే అని చెప్తున్నాడు. చల్లగైన వెచ్చగైనను ఉండు, చల్లగైన వెచ్చగైన లేవు గనుక నేను నీ నోటి నుండి ఉమ్మి వేస్తాను. కనుక మనం నులివెచ్చని స్థితిలో ఉండదు, చల్లగైనను వెచ్చగైనను ఉండాలి. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన దరిద్రుడు, గుడ్డివారు ఉన్నావని ఎరగక ధనవంతుడు, మనం లేమి స్థితిలో ఉన్న గొప్పవారిగా చేసుకుంటున్నాం అనమాట. అవన్నీ నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిగుండంలో పూటం వేయబడిన బంగారం నీ దేశములను ధరించుటకు తెల్లని వస్త్రం నీ దృష్టి కలుగు నీ కాటుకును నా యొద్ద దేవుని యొద్ద నువ్వు అన్ని కొనుక్కో. దేవుడే నీకు అన్నీ ఇవ్వాలి. అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దిస్తున్నాను గనుక ఆసక్తి కలిగి దేవుడు ఈ సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తున్నాడు. నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతను నాతోనూ భోజనం చేయనని చెప్తున్నాడు. నాతో కూడా దేవుడు ఎవరైతే ఆసక్తి కలిగి మారు మనసు పొందుతారో వారికి తలుపు వద్ద నుండే తట్టుచున్నాడు. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఈ సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. అందుకే తలుపు దేవుడే కొడుతున్నాడు, దేవుడే మన కాడికి వస్తున్నాడు కనుక మనము తీసిన ఎడల మనం భోజనం చేస్తామని చెప్తున్నాడు. ఎంత అమాయకంలో సంఘం, దేవుడు మన ఎదుటికి వచ్చిన మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం, కానీ దేవుడు మన యొద్దకు వచ్చి మన యొద్ద భోజనం చేస్తానని చెప్తున్నాడు అనమాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండే ప్రకారం జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదనని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఈ 7వ యుగానికి చెందిన మనకి దేవుడు మారు మనసు పొందితే మనము లోకం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే మనకి దేవుని సింహాసనం అనేది ఇస్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ లవోదయిక సంఘము ప్రస్తుత కాలంలో ఉంది. దీని తర్వాత అంత్యదినం అపాయకరమైన కాలంలో వచ్చినట్లు దేవుడు చెప్తున్నాడు. లవోదయిక సంఘము ఈ చివరి సంఘం అనమాట. 7 సంఘాల్లో ఈ సంఘం ప్రస్తుతం మనం ఉన్న సంఘం అనమాట. కనుక మనమందరం యెహోవా యందు భయం భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించి దేవుని సేవించిన ఎడల మనకి దేవుడు మారు మనసు ఇస్తాడు. మనము ఎక్కువ హెచ్చించుకుంటున్నామని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఎంత బీదవాళ్ళ ఉన్న వాళ్ళలాగే హెచ్చించుకుంటాం. కనుక ఆ మనసు అనేది మనలో తీసివేయబడాలి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడే మన యొద్దకు వచ్చి మన పట్ల గొప్ప కార్యాలు చేసే అంతగా మనల్ని దేవుడు ప్రేమించాడనమాట. మన యొద్దకు వచ్చి ఆయన మన తలుపు తడుతున్నాడు. అన్ని సంఘాలు దేవుని యొద్దకు వెళ్తే దేవుడు మన యొద్దకు వచ్చి మేలు చేస్తానని చెప్తున్నాడు. నీకు సింహాసనం, తండ్రి యొద్ద సింహాసనం ఇస్తానని చెప్తున్నాడు. కనుక ఈ చివరి సంఘంలో ఉన్న మనము మారు మనసు పొందాలి. ఈ చివరి సంఘంలో ఉన్న మనము విడుదల పొందుకోవాలి. ఈ చివరి సంఘంలో ఉన్న మనము మన హెచ్చింపు తగ్గించుకొని దేవుని వైపు తిరగాలి. చల్లగా అయినను వెచ్చగా అయినను ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే మనం ఉమ్మి వేయబడతాం. కనుక మనము దేవుని పక్షాన ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని కార్యాలు మనం బలముగా జరిగిస్తామన్నమాట. కనుక ఈ 7 సంఘాలు బలముగా దేవుని కార్యాలు జరిగించాయి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాయి. అలాగే వాళ్ళల్లో వారి క్రియల్ని దేవుడు చూశాడు. వాళ్ళకి కొంచెం ఉన్న వారి క్రియల్ని చెప్పాడు, వాళ్ళకు ఉన్న తప్పుల్ని చెప్పాడు, వాళ్ళకి ఏమి ఇస్తానో చెప్పాడు, మారు మనసు పొందమని చెప్పాడు, నేను వస్తాను అని చెప్పాడు, వచ్చినప్పుడు సంఘం మొదటిగా ఎత్తబడుతుందని చెప్పాడు. ఇవన్నీ దేవుడు యోహాను అనే భక్తుడి ద్వారా మన కోసం రాపించాడు అనమాట. 7 సంఘాలు కూడా బహుబలమైనవిగా
శ్రేష్టమైనవిగా ఉన్నాయన్నమాట. 7 సంఘాలు జీవం కలిగిన సంఘంగా ఉన్నాయన్నమాట. 7 సంఘాలు నూతన యెరూషలేము కొరకు కనిపెట్టుచున్నాయన్నమాట. 7 సంఘాలు కూడా నూతన పరలోకం, నూతన భూమి, నూతన ఆకాశం కోసం కనిపెడుతూ ఉన్నాయి. దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తున్నాయి. మనం కూడా దేవుని మహిమ కొరకు ప్రతి ఒక్కరం ఎదురు చూసి దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి. లేకపోతే మనం నెట్టివేయబడతాం. ఎవరు ఆ నరకానికి వెళ్ళకుండా మారు మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని యొక్క బలముగా మనం ఉండిన ఎడల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక యెహోవా యందు భయం భక్తి కలిగి నువ్వు యెహోవాను అనుసరించిన ఎడల, నువ్వు యెహోవాను సేవించిన ఎడల అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. ఈ 7 సంఘాలకి దేవుడు కొన్ని ఆత్మ ఫలాలు, ఆత్మ సంగములు, ఆత్మ కూడా వాటి ఫలాలతో చెప్తున్నాడు అనమాట. కనుక 7 సంఘాల వలె మనం యెహోవా యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి చేరుతామన్నమాట. దేవునితో మనం కూడా కలిసి ఉంటాం, లేకపోతే నరకం. కనుక మనం కూడా యెహోవా యందు భయం భక్తి కలిగి యెహోవాను సేవించినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. మనల్ని దేవుడు గణపరుస్తాడు. దేవుడు ఈ వాగ్దానాలన్నీ దీవిస్తాడు. 7 సంఘాల పట్ల దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఆమేన్.